ఆర్సీబీ జట్టు ఐపీఎల్లో విజయం సాధించిందని జరిగినటువంటి తొలి స్లాట్లో మనం చూసాం. 11 మంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఆ ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో పెడదారులకి యువత అలవాటు పడుతూ ఉన్నారు. దాన్ని ఎంతవరకు ఆస్వాదించాలి, ఎలా ఆస్వాదించాలి అనేది లేకుండా రోడ్లు ఎక్కడం, హైదరాబాద్ నగరంలో కూడా మనం చాలా ప్రాంతాల్లో చూస్తాం. గందరగోళంగా ఏదో జరిగిపోయినట్టుగా గందరగోళం చేస్తున్నాయి. సరైనది కాదు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం హైదరాబాద్ నగరంలో ఏ రకంగా రోడ్డు ఎక్కారో మనం చూస్తాం. సినిమాల కోసం ఆ టికెట్ కోసం వెంపర్లాడి ప్రాణాలు కోల్పోతుందని మనం చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు దాన్ని ఆస్వాదించేటువంటిది మితిమీరి రోడ్లు ఎక్కుతున్నారనేది మనం చూస్తున్నాం. దీన్ని ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి. కేవలం ప్రచారం కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా 11 మంది మనకి చనిపోయారు. ఐపీఎల్ అనేది డిజైన్ చేస్తే కేవలం డబ్బు కోసం. వేరు వేరు దేశాల వాళ్ళు, కర్ణాటక నుంచి ఒకే ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. దాన్ని పెట్టినటువంటి ఐపీఎల్ పేరు ఈ దేశానికి టోపీ పెట్టినటువంటి విజయ్ మాల్యా ముందుకు సంబంధించినటువంటి పేరు. ఇవేమీ తెలియకుండా క్రికెట్ అంటే పెద్ద భారతదేశంలో ఒక మతం, ఇంకా ఇతర క్రీడలు ఏమీ లేనట్లుగా మరి ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే బయటకు వస్తే అన్ని రకాల క్రీడలు, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, దేశీయ క్రీడలు, కుస్తీలు, ఇట్లాంటి అనేక రకాల బాల్ బ్యాడ్మింటన్ ఉండే. ఇక గత 15 ఏళ్ళుగా మనం చూస్తే క్రీడలు అంటే కేవలం క్రికెట్ అనేటువంటిది ప్రజల్లో ఇంజెక్ట్ చేయడంలో ఈ కార్పొరేట్ సంస్థలు బాగా ఈ టీవీ ప్రకటన ద్వారా ఇంజెక్ట్ చేసింది అనేటువంటి వాస్తవం. ఇప్పటికైనా మనం ఒలింపిక్స్లో మనం ఎక్కడున్నాం, ఒలింపిక్స్లో ఎన్ని రకాల క్రీడలు ఉంటాయి, ఎన్ని రకాల పోటీలు ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని కేవలం 11 మంది ఆడే క్రికెట్కే ఎంత పెద్ద ఎత్తున గందరగోళానికి లోనవలసిన లేదు. వాళ్ళ కోసం ఎవరో సాధించిన విజయాల కోసం ప్రాణాలు కోల్పోతున్నారంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం. హైదరాబాద్ పెద్దగా మరి అంత అభివృద్ధి చెందినటువంటి నగరంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం రోడ్లు ఎక్కడానికి అసలు ఆ గేమే ఒక చెత్త అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటిది, మేధావులు ఉన్నటువంటిది ఆలోచన. కాబట్టి ఇప్పటికైనా కనీసం ఆలోచన కల్పించే ప్రయత్నం జరుపుకోవాలి.